వెల్కమ్ టు అవర్ ట్యూటోరియల్. ఈరోజు మనం ఏపీడిఎస్సి 2025 ఎడ్జిట్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్కి మనం ఆన్సర్లు చూద్దాం. మనం ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే పీఠభూమి దశను అధిగమించడానికి తోడ్పడని చర్య. మరి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో థర్డ్ వన్ అవుతుందన్నమాట. ఇక్కడ థర్డ్ వన్ ఏముంది? కఠినమైన పనులు ఇవ్వడం అనేటువంటిది పీఠభూమి దశను అధిగమించడానికి తోడ్పడని చర్య అనమాట. ఇది మరి పీఠభూమి దశను అధిగమించడానికి తోడ్పడే చర్యలు ఇక్కడ ఏమంటే ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఫోర్త్ వన్ అవుతాయి. కాబట్టి మిగతావన్నీ కూడా పిల్లవానికి ప్రేరణ కలిగించడము, తర్వాత సరైన బోధనా పద్ధతులను అవలంబించడము, ఫోర్త్ ఏముంది? కారణాలను కనుగొని చర్యలు తీసుకోవడము. ఈ 3 కూడా పీఠభూమి దశను అధిగమించడానికి ఉపయోగపడేటువంటి అంశాలు అనమాట. మరి థర్డ్ వన్ ఉపయోగపడని అంశం, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్ మనకి ఉపయోగపడని తోడ్పడని అంశం కావడం జరుగుతుంది, కఠినమైన పనులు ఇవ్వడం అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ధారాళత, నమ్యత మరియు సహజత్వం అనేవి దీని యొక్క లక్షణాలు. ధారాళత, నమ్యత మరియు సహజత్వం అనేవి దీని యొక్క లక్షణాలు. దీనికి ఆన్సర్ ఏమంటే సృజనాత్మకత. సో ధారాళత, నమ్యత, సహజత్వం ఈ 3 కూడా సృజనాత్మకత యొక్క లక్షణాలు కావడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. కార్యనిర్వాహకునిగా పనిచేసే మూర్తిమత్వ నిర్మాణ అంశం ఏమిటి? దీనికి ఆన్సర్ ఏమిటి? థర్డ్ వన్ అహం అనమాట. కార్యనిర్వాహకునిగా పనిచేసే మూర్తిమత్వ నిర్మాణ అంశం అనేటువంటిది అహం కిందికి రావడం జరుగుతుందన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఒక 5వ తరగతి పిల్లవాడు పాఠాన్ని చదవడంలో ఇబ్బంది పడుతున్నాడు. దీనిని గమనించిన ఉపాధ్యాయుడు నీవు ముందు కంటే బాగా చదువుతున్నావని ప్రోత్సహించాడు. ఇక్కడ ప్రేరణ ఎటువంటి ప్రేరణ అంటే అది సెకండ్ వన్ బహిర్గత ప్రేరణ అనమాట. ఒక 5వ తరగతి పిల్లవాడు పాఠాన్ని చదవడంలో ఇబ్బంది పడుతున్నాడు. దీనిని గమనించిన ఉపాధ్యాయుడు నీవు ముందు కంటే బాగా చదువుతున్నావని ప్రోత్సహించాడు. ఇక్కడి ప్రేరణ ఏమవుతుందండి? ఇక్కడ బహిర్గత ప్రేరణ కావడము జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. శాండీఫర్డ్ ప్రకారము ప్రజ్ఞ మరియు విద్యా సాధన ఈ మూర్తిమత్వ మూలకాలకు సంబంధించినవి. మరి దీనికి ఆన్సర్ సెకండ్ వన్ బౌద్ధిక సామర్థ్యాలకు సంబంధించినటువంటి చూద్దాం. మనం శాండీఫర్డ్ ప్రకారము ప్రజ్ఞ మరియు విద్యా సాధన అనేటువంటివి ఏ మూర్తిమత్వ మూలకాలకు సంబంధించినటువంటివి? బౌద్ధిక సామర్థ్యాలకు సంబంధించినటువంటి మూలకాలు అనమాట. అవి ఎవరి ప్రకారం అంటే శాండీఫర్డ్ ప్రకారం ప్రజ్ఞ మరియు విద్యా సాధన ఈ 2 కూడా బౌద్ధిక సామర్థ్యాలు అనేటువంటి మూర్తిమత్వ మూలకాలకు సంబంధించినటువంటి అంశాలు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. 10 సంవత్సరాల వయసు గల బాలిక మానసిక వయసు 8 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాల వయసు గల బాలిక యొక్క మానసిక వయసు 8 సంవత్సరాలు అయినప్పుడు ఈమె ఈ ప్రజ్ఞ విభాజనానికి చెందుతుంది. మరి దీనికి ఆన్సర్ ఏమంటే సెకండ్ వన్ నిదాన అభ్యాసకులు. సో 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయి 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయిగా అంటే మానసిక వయసును కలిగి ఉన్నట్లయితే ఆమె యొక్క ఏ ప్రజ్ఞ అంటే ఆమె యొక్క ప్రజ్ఞ యొక్క పేరు ఏమంటే నిదాన అభ్యాసకుల కిందికి రావడము జరుగుతుందన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఈ మూర్తిమత్వ పరీక్షలో మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి కథానాయకుడు, కథా సారాంశము, కథా పరిణామము వంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. మరి దీనికి ఆన్సర్ ఫోర్త్ అనమాట. ఇతివృత్త గ్రాహక పరీక్ష మూర్తిమత్వ పరీక్షలో మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి కథానాయకుడు, కథా సారాంశము, కథా పరిణామము వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. వైగోట్స్కీ ప్రకారము వ్యక్తి జ్ఞాన వికాసం ముఖ్యమైన పాత్ర వహించే అంశం. వైగోట్స్కీ ప్రకారము వ్యక్తి జ్ఞాన వికాసంలో ముఖ్యమైన పాత్ర వహించే అంశం ఏమంటే దీనికి ఆన్సర్ సాంఘిక పరస్పర చర్యలు. సెకండ్ ఆప్షన్ కాబట్టి సాంఘిక పరస్పర చర్యలు వైగోట్స్కీ ప్రకారము వ్యక్తి జ్ఞాన వికాసంలో ముఖ్యమైన పాత్ర వహించేటువంటి అంశం అన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. వైయక్తిక విద్యా విధానము తయారీలో పాల్గొనేవారు. వైయక్తిక విద్యా పథకం తయారీలో పాల్గొనేవారు ఎవరంటే దీనికి ఆన్సర్ థర్డ్ వన్. సెవెంత్ ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడు మరియు రిసోర్సు ఉపాధ్యాయుడు. చూడండి, వైయక్తిక విద్యా పథకం తయారీలో పాల్గొనేవారు ఎవరంటే విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడు మరియు రిసోర్సు ఉపాధ్యాయుడు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. రక్షక తంత్రం గురించి సరైన సమాధానం గుర్తించండి. మరి ఇక్కడ మనకి రక్షక తంత్రాలు వాటికి సంబంధించిన అంశాలు ఉన్నాయి ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఏమిచ్చినట్టు ఇక్కడ ఫోర్త్ వన్ అంట BCAD అవుతుంది ఇక్కడ. మరి ఫస్ట్ ఏమని చెప్పండి? హేతుకీకరణం. దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే తనను తాను సమర్థించుకోవడము. హేతుకీకరణం అంటే ఏంది? ఇక్కడ తనను తాను సమర్థించుకోవడం అనమాట. తర్వాత నెక్స్ట్ ఏముంది? ప్రక్షేపణం అంటే ఏంది? ఇక్కడ ఇతరులను బాధ్యులను చేయడము. ప్రక్షేపణం అంటే ఇతరులను బాధ్యులను చేయడం అనమాట.
నెక్స్ట్ ఏముంది పరిహారం. పరిహారం అంటే ఏంది ఇక్కడ? సో దీనికి ఆన్సర్ ఏ కాబట్టి ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడం అనమాట. మరి లాస్ట్ ఏముంది ఇక్కడ విస్థాపనం. విస్థాపనం అంటే ఏంది ఇక్కడ? గమ్యాన్ని మార్చుకోవడం అనేటువంటి దీనికి ఆన్సర్ అవుతుందన్నమాట. సో దీనికి ఆన్సర్ 4th ఆన్సర్ BCAD. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఈ దశలోని వారు సన్నిహితము వర్సెస్ ఏకాంతం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు. దీనికి ఆన్సర్ సెకండ్ వన్ పూర్వ వయోజన దశ అనమాట. పూర్వ వయోజన దశలో ఉన్నటువంటి వారు సన్నిహితము వర్సెస్ ఏకాంతం అనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాణిలో సామూహిక ప్రజ్ఞా పరీక్ష. మరి దీనికి ఆన్సర్ ఏమంటే 4th వన్ ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేటువంటిది సామూహిక ప్రజ్ఞా పరీక్ష కిందికి రావడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. 1 - 6 × సిగ్మా d² n × n² - 1 దీనిని లెక్కించుటకు ఉపయోగపడేటువంటిది ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమిటి? 4th వన్ సహసంబంధం అనమాట. సహసంబంధం చూడండి. 1 - 6 సిగ్మా d² n × n² - 1 దీనిని లెక్కించుటకు ఉపయోగపడుతుందంటే అది సహసంబంధాన్ని లెక్కించుటకు ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. దాచిన వస్తువుల కోసం వెతకడం అనేది ఈ భావన అభివృద్ధి చెందింది అనడానికి నిదర్శనం అంటే అది దీనికి ఆన్సర్ 3rd వన్ వస్తు స్థిరత్వ భావన అనేటువంటిది అభివృద్ధి చెందిందని తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడే అంశం అనమాట. దాచిన వస్తువులను వెతకడం అనేటువంటిది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఒక బాలిక ఉర్దూ పదాలు రాయడం నేర్చుకుంది. ఇప్పుడు తెలుగు పదాలు రాయడం నేర్చుకోదలిచింది. ఇక్కడ జరిగేటువంటి అభ్యసన బదలాయింపు. మరి దీనికి ఆన్సర్ అంటే సెకండ్ వన్ వ్యతిరేక బదలాయింపు. చూడండి, ఒక బాలిక ఉర్దూ పదాలు రాయడం నేర్చుకున్నది. ఇప్పుడు తెలుగు పదాలు రాయడం నేర్చుకోదలిచింది. ఇక్కడ జరిగేటువంటి అభ్యసన బదలాయింపు ఏమంటే ఇక్కడ వ్యతిరేక బదలాయింపు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాణిలో వికాసమిక లక్షణం కానిది ఏమంటే దీనికి ఆన్సర్ సెకండ్ వన్ వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశగా సాగుతుంది. ఇది మనకు ఆన్సర్ కాదనమాట. వికాసమిక లక్షణం కాదు. సో మిగతా ఏమని ఇక్కడ వికాసం నిరంతరము కొనసాగేటువంటి ప్రక్రియ, వికాసం సంక్లిష్టమైనటువంటి మరియు సమగ్రమైనటువంటి ప్రక్రియ, తర్వాత వికాసము సంచితమైనటువంటి. ఈ 3 కూడా 1, 3, 4 ఈ 3 కూడా వికాసమిక లక్షణాలు, కానీ సెకండ్ మాత్రము కాదనమాట. ఇవి మనకు సైకాలజీలో వచ్చినటువంటి బిట్స్ అనమాట. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.